ఇటు అదర్స్లో మనం చూస్తే ఇటు తేజస్వి యాదవ్ కూడా వీళ్ళిద్దరు కూడా వీళ్ళ సీట్లని దక్కించుకునే అవకాశం లేనట్టు చాలా క్లియర్గా ఉంది. సో మొత్తం మీద ఇట్స్ ఏ హిస్టరీ మేడ్ వన్స్ అగైన్ ఇన్ యూపీ. ఐ థింక్ అనూప్ మీరు చెప్పండి, అసలు ఆర్జేడీకి సంబంధించి కావచ్చు, ఇటు లాలూకి సంబంధించిన ఇద్దరు కొడుకులు, ఇటు తేజస్వి, తేజ్ ప్రతాప్ ఇద్దరు వెనకంజలో ఉన్నారు, ఇద్దరు ఓడిపోబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అసలు దే హ్యావ్ టు వర్క్ ఆన్ దెమ్ సెల్స్. రీసెంట్గా సోషల్ మీడియాలో అన్ఫిల్టర్డ్ బై సందేశ్కి సంబంధించిన వీడియోలో కూడా మనం చూసాము, ఇద్దరు ఎయిర్పోర్ట్లో ఒకరినొకరు పరస్పరం చూసుకున్నారు. సందేశ్ మాత్రమే మాట్లాడాడు. సందేశ్ మీ అన్నతో మాట్లాడారా, మీ అన్నదమ్ములు మాట్లాడుకోరా, మీ ఫ్యామిలీ గురించి టాపిక్ తీయమంటారా వద్దా అని కూడా అడిగాడు. సో అసలు అంటే ఈ పవర్ కోసం అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో గతంలో ఏమైనా విభేదాలు ఉన్నాయా? పార్టీకి సంబంధించిన పగ్గాలు అన్నకి ఇవ్వలేదని పెద్దన్న తమ్ముడి మీద కోపంగా కానీ లేకపోతే తండ్రి మీద కోపంగా కానీ ఉండడం జరిగిందా? మొత్తానికైతే వీళ్ళిద్దరు కూడా కొట్లాడుకొని వీళ్ళిద్దరు కూడా గెలవలేని పరిస్థితి ప్రస్తుతానికైతే ఉంది. దీన్ని ఎలా చూడాలి? అది ఫిక్స్ చేసుకోవడానికి ఇట్స్ హై టైం అండి వాళ్ళకి. ఎప్పుడైతే మీకు ఈ ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయో, మీకు అది ములాయం పార్టీలో అయినా, ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అయినా, బీఆర్ఎస్లో అయినా, మీకు జస్ట్ అది ఆ ఫ్యామిలీ వరకే ఉండదు, అది పార్టీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ మీకు రీజనల్ పార్టీస్లో. రైట్. సో ఇక్కడ ఆర్జేడీకి కూడా మనం ఫైనల్ నెంబర్స్ కోసం చూడాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఒకరిద్దరు ఓడిపోతే ఇండియన్ పాలిటిక్స్లో ఇట్స్ ఏ షాకర్. కమింగ్ బ్యాక్ టు డెవలప్మెంట్ది, సో లాంగ్ టర్మ్ గ్రోత్ వైపు బీహార్ని తీసుకెళ్ళడానికి ఎన్డీఏకి ఇది ఒక రైట్ ఆపర్చునిటీ. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళకి ఇప్పటివరకు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లేదు బీహార్ లాంటి స్టేట్లో. సో అవి బిల్డ్ చేయడం, మీకు ఆ ఇండస్ట్రియల్ హబ్స్ బిల్డ్ చేయడం, అండ్ అయితే జాబ్స్ ఇష్యూ ఉంది దాన్ని అడ్రస్ చేయడం, మైగ్రెంట్స్ ఇష్యూ ఉంది దాన్ని అడ్రస్ చేయడం. సో రైట్ నౌ వాళ్ళకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది ఎన్డీఏకి. ఇట్స్ 190 రైట్ నౌ. రైట్, ఎగ్జాక్ట్లీ ఇట్స్ 190. ప్రస్తుతానికి బీజేపీ 85 సీట్స్, అలాగే జేడీయూ 76, మొత్తం కలిపి 190, అదర్స్ 29. అయితే బీజేపీ 85, అదర్స్ 29. సరే, ఇంకొక సీట్ యాడ్ చేసుకుందాం అనుకున్న, ఆల్మోస్ట్ 30 + 85 అంటే 115. సో మ్యాజిక్ ఫిగర్ని ఒకవేళ బీజేపీ అండ్ అదర్స్ ఒకవేళ టచ్ చేయగలిగితే బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్ చీఫ్ మినిస్టర్గా ఉండే అవకాశం ఏమైనా ఉందా అను? I don't think so. Because BJP is already leading 85. Yes. And JDU is 76. Yes. అండ్ బీజేపీ సీఎం ఫేస్ కోసం డిమాండ్స్ వస్తున్నాయి, మనం చూస్తున్నాం. కాకపోతే బీజేపీ హైకమాండ్ ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ దట్ మూవ్. వాళ్ళకి బీజేపీ యాజ్ ఎ స్టేట్ కన్నా కూడా వాళ్ళకి నేషనల్ పాలిటిక్స్ ఇంపార్టెంట్, అండ్ వాళ్ళు అలయన్సెస్తో ఎక్కడ అలా లేరు. మీరు మహారాష్ట్ర చూసినా వేరే స్టేట్స్లో చూసినా కూడా అలయన్సెస్తో వాళ్ళు ఎక్కడ అలా లేరు. ఐ డోంట్ థింక్ ఇక్కడ కూడా వాళ్ళు చేస్తారని అనుకోను. అండ్ అయితే నితీష్ ఫేస్ మీకు క్రెడిబిలిటీ యాడ్ చేస్తుందో, ఎస్ బీజేపీ విన్ అవుతూ ఉండొచ్చు, బట్ దానికి మీకు నితీష్ వాళ్ళు వస్తున్న క్రెడిబిలిటీ, ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఐ డోంట్ థింక్ వాళ్ళు నితీష్ దగ్గర సీఎం సీట్ కోసం ఫైట్ చేస్తారనుకోండి నేను. ఓకే, నితీష్ దగ్గర సీఎం సీట్ కోసం ఫైట్ చేసే అవకాశం ఉందా? నో, ఐ డోంట్ థింక్ సో. లేదు, ఎటువంటి లేదు. అండ్ ఆర్జేడీ మనం చూస్తే కనుక ఆర్జేడీ 35 నుంచి 34కి వచ్చింది. ఎంఐఎం 3 లీడింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎంఐఎంకి మరి 3 సీట్స్ వచ్చే అవకాశం ఉందా? ఇటు ఆర్జేడీకి సంబంధించిన కౌంటే తగ్గుతుంది, 35 నుంచి ఇట్ కేమ్ డౌన్ టు 34 ఇఫ్ యూ క్యాన్ సీ. సో మొత్తం మీద ఓవరాల్గా మహాగఠబంధన్కి సంబంధించి 47 లీడింగ్ ఉంది. సో ఎంఏఎం వరకు వాళ్ళు ఎప్పుడు ఒక 5 సీట్స్ వరకు దే ఆర్ స్ట్రాంగ్. సో ప్రాబ్లీ దాంట్లో 3 వాళ్ళు విన్ అవ్వచ్చు. సో ఒక డిస్ట్రిక్ట్ ఒక పాకెట్ వరకు వాళ్ళు ఈవెన్ లాస్ట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు నెంబర్స్ వచ్చే వాళ్ళకి. సో ఇప్పుడు కూడా ప్రాబబ్లీ ఆ 3 సీట్స్ వాళ్ళు అక్కడ విన్ అవ్వచ్చు ఎంఏఎం వాళ్ళు. ఓకే, సో ఒకసారి వీల్ టాక్ అబౌట్ లాలూ ప్రసాద్ ఫ్యామిలీ, బ్రదర్స్ గురించి. కానీ అసలు ఇటు తేజ్ ప్రతాప్, తేజస్వి యాదవ్ వీళ్ళిద్దరు కూడా మనం రీసెంట్గా సోషల్ మీడియాలో చాలా వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అక్కడ ఎయిర్పోర్ట్లో కంటిన్యూగా హెలికాప్టర్స్ కావచ్చు, జెట్ ఫైటర్స్ కావచ్చు, వీళ్ళు ఫ్లై చేయడానికి ఫ్లైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు ఒక 20-30 పార్క్ చేసిన వీడియోస్ కూడా చూసాం. అంత డబ్బు ఖర్చు చేశారు, ఇటు అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అలాగే ఆపోజిషన్, అలాగే రూలింగ్ పార్టీస్ కావచ్చు, అన్నీ. ఒక 20 హెలికాప్టర్స్ ఎయిర్పోర్ట్లో, బీహార్ లాంటి ప్లేస్లో, బీహార్ లాంటి ఎయిర్పోర్ట్లో ఒక 20 హెలికాప్టర్స్ ఉండే. డబుల్ ఇంజన్, సింగిల్ ఇంజన్స్, ఆల్ దాట్. దెర్ వాజ్ అ కాన్వర్జేషన్, నాకు డబుల్ ఇంజన్ దొరకలేదు అని చెప్పేసి ఇంత డబ్బు ఖర్చు చేశారు. బీహార్ యాజ్ ఎ స్టేట్ పోర్ స్టేట్ అయిండొచ్చు, బట్ లాలూ ఫ్యామిలీ కానీ ఆర్ నితీష్ బ్యాకింగ్ కానీ దే ఆర్ నాట్ పుర్, దే ఆర్ అల్ట్రా రిచ్. సో మనకి ఎవ్రీ ఎలక్షన్లో వాళ్ళ మజిల్ పవర్, వాళ్ళ మిషనరీ కనిపిస్తుంది మనకు. సో ఈ ఎలక్షన్ కూడా ఇట్స్ నో డిఫరెంట్. ఓకే, దానివల్ల ఏమీ ఎఫెక్ట్ లేదు, బట్ మొత్తానికైతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు చేశారు అంతే. అగైన్ బోత్ పార్టీస్ మనకు బాగానే ఖర్చు పెట్టారు మనకు. బట్ మీకు
ఏదైతే మీకు స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఉందో బీజేపీది ఆర్ ఎన్డీఏది, సో అది డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు. Okay. మీకు మజిల్ పవర్ ఇద్దరితో ఒకటే ఉన్నా కూడా